ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనము 2 సమూయేలు 6వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో యెహోవా మందసం సీయోనుకు తేబడుతుంది. ఫిలిష్తీయులు ఇంతకు ముందు మందసాన్ని తీసుకుపోయారు. షిలోహును ధ్వంసం చేశారు. మందసానికి శాశ్వతమైన స్థలమంటూ లేకపోయింది. లేవీయులు ఆ మందసాన్ని సీయోనుకు తేవాలి. వారు మందసాన్ని ముట్టవచ్చు, ఇతరులెవరూ దాన్ని తాకకూడదు. ఉజ్జా అనే వ్యక్తి ఈ నియమాన్ని మీరి చావును కొని తెచ్చుకున్నాడు. దావీదు దేవుణ్ణి సంప్రదించి మందసాన్ని తెచ్చి ఉంటే బాగుండేది. ఓబెదెదోము అనే వ్యక్తి ఒక లేవీయుడు. మందసము అతని ఇంటిలో ఉంది గనుక దాన్ని యెరూషలేముకు తేవాలి. మందసాన్ని బట్టి ఓబెదెదోము దీవించబడ్డాడు గదా అని దావీదు ఆలోచించాడు. ఎట్టకేలకు మందసం దావీదు పట్టణానికి తేబడింది. మోషే ధర్మశాస్త్రోక్త విధి విధానం పాటించబడింది. దాని ద్వారా అందరికీ దేవుని ఆశీర్వచనాలు ప్రాప్తించాయి. దావీదు భార్య అనగా సౌలురాజు కుమార్తె అయిన మీకాలు అహంభావంతో దావీదు ఊరేగింపులో నాట్యమాడుతుంటే చూచి అతణ్ణి ఈసడిస్తూ మాట్లాడింది. దేవుడామెను గొడ్రాలివి కమ్మని శపించాడు. దావీదు దేవునికి ఎంతో విధేయుడు. దావీదు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. ఇప్పుడు వివరాలు వినండి. 1 నుండి 11వ వచనం వరకు. దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించే సైన్యములకధిపతి అయిన యెహోవా అనే తన నామము పెట్టబడిన దేవుని మందసాన్ని అక్కడి నుండి తీసుకొని రావడానికి తన వద్ద వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యాడు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులైన ఉజ్జా, అహియో ఆ కొత్త బండిని తోలారు. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహియో దాని ముందర నడిచాడు. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానావిధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగాలను, పెద్ద తాళములను వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యమాడుతున్నారు. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకున్నది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతణ్ణి మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయాడు. యెహోవా ఉజ్జాకు ప్రాణాపాయము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా వద్ద ఏలాగు ఉంటుంది అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన వద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడైన ఓబెదెదోము ఇంటి వరకు తెచ్చి అక్కడే ఉంచాడు. అది 3 నెలలు ఓబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబెదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. శ్రోతలు వింటున్నారా? దావీదు కిరియత్యారీము నుండి మందసాన్ని తేవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అబీనాదాబు వద్ద నుండి దావీదు మందసాన్ని తరలించాలని ఆజ్ఞ జారీ చేశాడు. మేళతాళాలతో మందసం తేబడుతున్నది. ఉజ్జా మందసం పడిపోతుందేమో అని తన చేతులు అడ్డం పెట్టి అక్కడికక్కడే పడి చచ్చాడు. దావీదు ఈ సంఘటనకు ఎంతో భయపడ్డాడు. తాత్కాలికంగా మందసాన్ని ఓబెదెదోము ఇంటిలో ఉంచవలసిందని ఆజ్ఞాపించాడు. 3.5 నెలలు మందసం తన ఇంట ఉన్నందున ఓబెదెదోముకు ఎంతో ఆశీర్వాదం. మందసం తరలింపు ఉజ్జాకు మరణశిక్ష. దానితో మందసం తరలింపు కార్యక్రమం ఆగిపోయింది. మందసం షిలోహు నుండి ఎక్కడికో తీసుకుపోయి ఉంచటం జరిగింది. సౌలు ఏలుబడి మతపరంగా ఎంత దిగజారిందో
రుజువైంది. దాన్ని బట్టి రాజకీయంగా కూడా సౌలు రాజ్యం బలహీనమైంది. దావీదు ప్రభుత్వాన్ని, మత వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు. దావీదు భక్తి జీవితమే అతని విజయ రహస్యం. 12 నుండి 19 వచనం వరకు, దేవుని మందసము ఉండడం చేత యెహోవా ఓబెదెదోము ఇంటివారిని, అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదిస్తున్నాడు అనే సంగతి దావీదుకు వినపడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబెదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు. సంగీతనాదాలు, నాట్యం, అదొక గొప్ప ఊరేగింపు. మందసాన్ని మోసేవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధించబడింది. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించినవాడై శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యమాడుతున్నాడు. దావీదు ఉద్రేకం పరవళ్లు తొక్కింది. సాధారణంగా స్త్రీలు నాట్యమాడతారు. అయితే దావీదు ఆనంద పారవస్యంలో తాను నాట్యమాడాడు. రాజవస్త్రాలు విడిచి సన్నపు నారబట్టలు ధరించాడు. అవును, దావీదు అభిషిక్తుడు, యెహోవా ప్రతినిధి. యాజక వస్త్రాలు ధరించుకోవడం సమంజసమే. యాజకులు కూడా రాజు తమతో ఊరేగింపులో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచారు. దావీదు దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతో, బాకానాదములతో యెహోవా మందసాన్ని తీసుకొని వచ్చారు. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యమాడుతూ ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతణ్ణి హీనపరిచింది. నేను సౌలురాజు కుమార్తెను అనే అహంభావం ఆమెలో ఎక్కువగా ఉంది. దావీదు అంతఃపురం ముందుగానే ఊరేగింపు కదిలి వెళుతోంది. మీకాలు చూచింది. దావీదు భార్యలు, పిల్లలు అందరూ పైనుండి కిటికీలలో గుండా చూస్తున్నారు. మీకాలుకు దావీదంటే చులకన అభిప్రాయం ఏర్పడింది. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరచిన స్థలమున ఉంచగా, దావీదు దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిలో అర్పించాడు. మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. అది దేవదారు చెక్కతో నిర్మించిన గర్భగుడి. దహన బలులు, సమాధాన బలులు అర్పించబడినప్పుడు ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసింది. దావీదు ఆజ్ఞ మేరకు అతని ఖర్చు మీదనే ఈ బలులన్నీ అర్పించబడినవి. దహన బలులను, సమాధాన బలులను అర్పించటం చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించాడు. సమూహముగా కూడిన స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యము, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడ దావీదు పంచిపెట్టాడు. ఆ తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. బలిద్రవ్యం అందరికీ పంచిపెట్టాడు. అందరినీ ఆశీర్వదించాడు. 20 నుండి 22 వచనం వరకు, దావీదు తన ఇంటి వారిని దీవించడానికి తిరిగి రాగా దావీదుకు ఎదురుగా వచ్చింది మీకాలు. ఈమె సౌలు కుమార్తె. తండ్రి బుద్ధే ఈమెకు ఉంది. స్వాతిశయం, గర్వం ఈమెలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఈమె భర్తను విమర్శిస్తూ అన్నది, హీనస్థితి గల పనికత్తెలు చూస్తూ ఉండగా ఇశ్రాయేలీయులకు రాజు అయిన నీవు నేడు బట్టలను, రాజవస్త్రాలను విడిచి ఆహా ఎంత ఘనంగా కనపడ్డావో అంటూ అపహాస్యం చేస్తూ ఎద్దేవాగా మాట్లాడింది. దావీదు తన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని వస్తే మీకాలు ధోరణి అతనికి బాధ కలిగించింది. మీకాలు ఏమంటున్నది? నా భర్త అసభ్యంగా ప్రవర్తించడం నాకెంతో అవమానం. నీవు అలగా జనంతో కలిసిపోతావా? దాసీ జనంతో పాటు ఎగురుతావా? లేవీయులు సేవకులు, నీవు రాజువు. ఈ సంగతి మరిచిపోయావా? మీకాలు అభిమానం దెబ్బతిన్నది.
నీవు ఇశ్రాయేలు రాజువై ఉండి ఇదేనా చేయాల్సింది? నీ పై వస్త్రాన్ని ఎందుకు తొలగించుకున్నావు? పైగా స్త్రీలు సేవకురాండ్రు చూస్తున్నారే అనే జ్ఞానం కూడా లేదా? నీవు వ్యర్థుడివి, నీవు పనికిమాలిన వాడివి అంటూ ఆడిపోసుకుంది. మీకాలు అసలే గయ్యాళి, నోటికి శుద్ధం బద్ధం తెలియదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. అంటే రాకా అనే తిట్టు. సోదరుణ్ణే అంటే అంత శిక్ష అయితే భర్తను పట్టుకొని ఎన్నెన్ని మాటలో అంటున్న మీకాలుకు ఇంకా ఎక్కువ శాపం రాదా? దురభిమానం ఆధ్యాత్మిక భ్రష్టత్వం. దావీదు తన భార్య విమర్శకు నెంపాదిగా జవాబిస్తూ అన్నాడు, యెహోవా సన్నిధిలో నేను నాట్యం ఆడాను, ఆనందించాను. అది తప్ప? నీ తండ్రిని, నీ తండ్రి సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులు అనే తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించి నన్ను ఏర్పరచుకొన్న యెహోవా సన్నిధిలో నేను అలాగు చేశాను. దావీదు జవాబు ఎలా ఉందో గుర్తించారా? నేను నీ తండ్రిలాంటి వాణ్ణి అనుకున్నావా? నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అహంకారులకు వ్యతిరేకి, దీనులకు ఆయన కృప ఇస్తాడు. నా రాజఠీవి, నా గొప్పతనం దేవుని ఎదట ఏపాటివి? నేను సాధారణ ప్రజలతో సంయుక్తపడడం దేవునికి మహిమ. ఆయన మహిమను నేను దొంగిలించను. దాసదాసీ జనం అంటున్నావే, వారు నా చర్యలను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటారు. వారెంత అల్పులైనా ఈ మాత్రం గ్రహించకపోరు. రాజు తన రాజైన యెహోవాను ఘనపరుస్తున్నాడని తెలుసుకోగలరు. గాని మీకాలు, నీవో చూడు, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనే అవుతాను. మీకాలు, మరణము వరకు మీకాలు పిల్లలను కన్నది కాదు, ఆమె గొడ్రాలుగానే మరణించింది. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మనమెన్నో పాఠాలు నేర్చుకున్నాము. మీకాలు దావీదును ఎంతో ప్రేమించింది. దేవుని కంటే భర్తను ఎక్కువగా ప్రేమించింది. అది ఆమెలోని బలహీనత. దావీదు భక్తి విశ్వాసాలు ప్రశంసనీయమైనవి. అతడు ఎన్నో తప్పులు చేశాడు, కాని వాటికి తగిన శిక్ష కూడా అనుభవించాడు. అయితే దావీదు తన భార్యకు కాదు, యెహోవాకు తన జీవితంలో ప్రథమ స్థానమిచ్చాడు. దావీదు వ్యక్తిత్వం ఉదాత్తమైనది. దేవుని కృపను ఎక్కువగా రుచిచూచినవాడు. మీకాలులో లోపించిన గుణం ఒకటే, దేవుణ్ణి ఆమె దావీదులాగా ప్రేమించలేకపోయింది. ప్రియ శ్రోతలు, గమనించండి, మందసం వృత్తాంతం బైబిల్ అంతటిలోకి ప్రాముఖ్యమైనది. సౌలు కాలంలో మందసం ఊసు అందరూ మర్చిపోయారు. ఎంతో కాలం ఈ మందసం ఒక సాధారణ లేవీయుని ఇంటిలో ఉండిపోయింది. మందసం నిర్లక్ష్యం చేయబడింది. సౌలురాజు ఎట్టి శ్రద్ధాసక్తులు చూపలేదు. జాతీయ మత వ్యవస్థ అతనికి అంత ముఖ్యమనిపించలేదు. కొన్నాళ్లు నోబులో ఆరాధన కేంద్రాన్ని నెలకొల్పాడు. తను ఎక్కిన కొమ్మను తానే తెగ నరుక్కున్నాడు సౌలురాజు. అయితే జాతీయ మతంగా యూదమతం అంతరించలేదు. గిబియోనులో కొంతకాలం మత కార్యక్రమాలు కొనసాగాయి. గిబియోను బెన్యామీను ప్రాంతీయ కేంద్రం. యెరూషలేముకు ఇది ఎంతో దగ్గరగా ఉంది. గిబియోనులో మత కార్యకలాపాలను సౌలు అనుమతించాడు. మందసమంటే యెహోవా సింహాసనం లాంటిది. దావీదు ఈ మందసము విశిష్టతను ఎరిగినవాడు. దానిని సీయోనుకు తరలించాడు. అబ్యాతారు గిబియోనులో యాజకుడు. సీయోనుకు మందసాన్ని తరలించాక ఆరాధన ఉజ్జీవకరంగా జరిగింది. దావీదీయ కీర్తనల్లో ఆరాధన ఆత్మకు ఆహ్లాదకరంగా రూపొందింది. సాదోకు సీయోనులో యాజకుడు. ఇద్దరు యాజకులయ్యారు. గిబియోను నుండి పూర్తిగా సీయోనుకు తరలి రావడం దావీదు అభీష్టం. సొలొమోను ఆలయం నిర్మించినంత వరకు
గిబియోనులో, సీయోనులో 2 చోట్ల ఆరాధన కొనసాగింది. రాను రాను సీయోనే ఏకైక ఆరాధన కేంద్రమైంది. దావీదు చేసిన ఏర్పాట్లను యెహోవా ఎంతో ఆశీర్వదించాడు. సీయోను స్థిరమైన దేవస్థానంగా పరిణతి చెందింది. అటు యూదులకు, ఇటు క్రైస్తవులకు సీయోను పురం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. యేసు ప్రభువు దావీదు కుమారుడు. అందుకే ఆధ్యాత్మిక సీయోను పరలోకమని భావిస్తూ సీయోను పాటలు సంతోషముగా పాడుతూ సీయోను వెళ్ళుతాము అంటున్నాము. సీయోనులో దావీదు మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్ర విధులలో ఆరాధన విలువలను పునరుద్ధరించాడు. దేవుని సంఘానికి నేటి వరకు అదే వరవడిగా ఉండిపోయింది. పాటలు, ఆత్మ సంబంధమైన గాన ప్రతిగానాలు, ఇవి దావీదు రాజు సంఘానికి ఇచ్చిన కానుకలు. వాయిద్యాలు, సంగీత సాధనాలు మనకు దావీదునే జ్ఞాపకం చేస్తాయి. అతడు వాగ్గేయకారుడు. 1 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 1వ వచనం. దావీదు, సైన్యాధిపతులు, ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయిస్తూ ప్రకటించేటట్లు నియమించాడు. అయితే దావీదు కూడా ఈ ప్రేరణ, సృజనాత్మక కౌశలం సమూయేలు నుండి ఆయన స్థాపించిన ప్రవక్తల బడులలో అలవరుచుకున్నాడు. సీయోను కేంద్రం యూదా, ఇశ్రాయేలును ఒక జాతిగా, దేవుని ప్రజగా సమైక్యపరిచింది. అయితే సొలొమోను కాలంలో తిరిగి చీలికలు వచ్చాయి. సొలొమోను కుమారుడు జాతికి అభివృద్ధి నిరోధక శక్తిగా తయారయ్యాడు. యెరూషలేము, సీయోను ఈ 2 దావీదు అనే అసాధారణ మేధావి భక్తి విశ్వాసాలకు తార్కాణాలు. యెరూషలేము స్వర్ణ నగరం, దేవుని ప్రజల పవిత్ర గృహం. ఈ అధ్యాయంలో దావీదు మంచి పనే చేశాడు. కాని పద్ధతి మంచిది కాదు. అందుకే ఉజ్జా ప్రాణాలు కోల్పోయాడు. సీయోను నగరానికి మందసాన్ని తెచ్చిన రోజు దావీదు జీవితమంతటిలోకి గొప్ప రోజు. మందసం దేవుని సన్నిధికి సంకేతం. అది నిబంధన మందసం. పాత నిబంధనలోని మందసం క్రీస్తుకు సంకేతం. బెసలేలు ఈ మందసాన్ని నిర్మించాడు. అయితే మందసమే దేవుడు అనుకుంటే అది విగ్రహారాధన అవుతుంది. మందసాన్ని వారు మోసుకు వెళ్లినట్లు మనమిప్పుడు సువార్తను నలుదిక్కులకు మోసుకు వెళ్లుతున్నాము. దేవునికి స్తోత్రం. దావీదు నిజంగా ఆరాధనానందమెరిగిన మనిషి. అందుకే దేవుడతణ్ణి అంత ప్రేమించాడు, అతణ్ణి అంతగా హెచ్చించాడు. సోదరీ, సోదరా, నీకు దావీదు లాంటి ఆరాధనాశక్తి ఉందా? ఆరాధనలో సాధారణ క్రైస్తవ విశ్వాసులతో నిన్ను నీవు సంయుక్తపరుచుకోగలవా? దైవాశీస్సులు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడడానికి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మాహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగునుగాక. ఆమేన్.